బంగ్లాదేశ్లో ఇటీవల చోటు చేసుకున్న అల్లర్లు, అక్కడి హిందూ సమాజంపై అల్లరి మూకల దాడి, తదనంతర పరిణామాలతో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అల్లర్ల నేపథ్యంలో భారత్కు వచ్చి తలదాచుకున్న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్ అభ్యర్థించింది. ఈ నేపథ్యంలో తాజాగా త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సాహా ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం తమకు 200 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పొరుగు దేశానికి విద్యుత్ సరఫరాను నిలిపివేయడంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. బంగ్లాదేశ్కు 60-70 మెగావాట్ల విద్యుత్తును సరఫరా చేసేందుకు త్రిపురతో బంగ్లాదేశ్ పవర్ బోర్డు మధ్య ఒప్పందం కుదిరింది. ఈ అగ్రిమెంట్లో భాగంగా బంగ్లాదేశ్కు త్రిపుర విద్యుత్తును సరఫరా చేస్తోంది. అయితే ఆ మేరకు డబ్బులు చెల్లించకపోవడంతో బకాయిలు కొండలా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం మాట్లాడుతూ బంగ్లాదేశ్ త్వరలోనే బకాయి సొమ్ము చెల్లిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా కొనసాగించాలంటే డబ్బులు చెల్లించక తప్పదని పేర్కొన్నారు.